తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల అసలు ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది? ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మనం ఏం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే మాట్లాడుకుంటాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎపిసోడ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ మీరందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చిర్రు. సో, ఈవెన్ దో మనకి ఈ సిట్యుయేషన్‌లో వ్యూస్ రాకపోయినా కూడా మీ అందరి కోసం వీడియోస్ అయితే చేస్తున్నా నేను. జస్ట్ బికాస్ మీరు మంచి సపోర్ట్ అయితే ఇచ్చిర్రు. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఫర్దర్‌గా ఏదైనా అప్డేట్ వస్తే మనం మన ఛానల్ లోపల వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు తెలంగాణ ఎబ్సెట్ 2026 సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. సో, సింపుల్ ఏం లేదు బ్రో. మీకు ఆల్రెడీ కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. ఓకేనా? సో, మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ అయినా సరే, లేకపోతే ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ అయినా సరే, లేదంటే ఫైనల్ ఫేజ్‌లో సీట్ వచ్చిన కాలేజ్ అయినా సరే. మీకు ఏదైతే ప్రీవియస్‌గా సీట్ వచ్చి మీరు జాయిన్ అయిన కాలేజ్ ఉంటదో, ఈ ప్రీవియస్‌గా సీట్ వచ్చి జాయిన్ అయిన కాలేజ్ లోపల బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? మీకు ఏదైతే కాలేజ్ లోపల సీట్ వచ్చిందో, ఆ కాలేజ్ లోపల వితిన్ ద కాలేజ్ మీకేదైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాలేజ్ లోపల సీట్ వచ్చి జాయిన్ అయ్యారో, ఆ పర్టిక్యులర్ కాలేజ్ లోపల మీరు బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తది. ఓకేనా? సో, ఇందులోపల మీరు కొన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటది. సో, ఏంటి ఆ మిస్టేక్స్ అని చెప్తా. దానికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, 12థ్ ఆగస్ట్ 2026 రోజు మనకు టైమ్ ఇచ్చిర్రు. అండ్ 13థ్ ఆగస్ట్ 2026 రోజు టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌కి. ఓకేనా? సో, ఆల్రెడీ ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ అయితారో వాళ్ళ కాలేజ్ లోపల బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది హెల్ప్ అయితది. ఒకవేళ మీరు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేస్తే ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ కూడా వస్తది. ఓకేనా? సో, కొంతమంది ఏమనుకుంటారు కదా అంటే, బ్రో నేను ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేస్తా. బ్రాంచ్ చేంజ్ అయితే ఒకవేళ నాకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తదా అంటే, ఒకవేళ మీకు ప్రీవియస్‌గా ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చుంటే, మీరు కొత్తగా ఏదైతే బ్రాంచ్ చేంజ్ అయ్యారో ఆ బ్రాంచ్‌కి కూడా ఫీ రియంబర్స్‌మెంట్ వస్తది. ఓకేనా? 2 రోజుల టైం మాత్రమే ఇచ్చిర్రు. సో, మనకి 12థ్ రోజు ఇచ్చిర్రు ఆగస్ట్, 13థ్ ఆగస్ట్ ఇచ్చిర్రు. సో, 12థ్ ఆగస్ట్, 13థ్ ఆగస్ట్ 2 డేస్ ఆఫ్ టైమ్ లోపల మనము అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి ఓకేనా? ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి చూపెడుతుంది కదా! క్యాండిడేట్ లాగిన్ లోపల లాగిన్ అయ్యి మన కాలేజ్ లోపల బ్రాంచెస్ చూపెడుతది. ఆ బ్రాంచెస్ లోపల మనం ఏ బ్రాంచ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఆ పర్టిక్యులర్ బ్రాంచ్ లోపల సీట్ వస్తే మాత్రం ప్రీవియస్ సీట్ ఉంటది చూసినావా? ఓకేనా? సో, ప్రీవియస్ సీట్ ఏదైతే ఉంటదో ఈ ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి మీరు ఇచ్చే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ ప్రాపర్‌గా ఇవ్వండి. ఇంకొక ఫేజ్ ఏం లేదు మనకి. యాస్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కౌన్సెలింగ్ అంతా అయిపోయింది. ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కండక్ట్ చేసిర్రు. కాబట్టి ఇంకొక ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా? సో, కాబట్టి ఏందంటే మీరు ఒకవేళ ఈ టైం లోపల బ్రాంచ్ చేంజ్ అయితే ఓకేనా? సో, నచ్చిన బ్రాంచ్‌కి పోతే మంచిదే. మీకేదైతే కాలేజ్ లోపల వచ్చిన బ్రాంచ్ ఉంటదో, మీ కాలేజ్ లోపల ఏదైతే బ్రాంచ్ లోపల మీకు సీట్ అలాట్‌మెంట్ అయిందో, ఆ బ్రాంచ్ కంటే బెస్ట్ బ్రాంచెస్ మాత్రమే ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ఒక్క బ్రాంచ్ ఇచ్చినా సరే, 2 బ్రాంచ్‌లు ఇచ్చినా సరే, 3 బ్రాంచ్‌లు ఇచ్చినా సరే, అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా మంచిదే. కానీ మీకొచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం బెస్ట్ బ్రాంచెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వండి. ఓకేనా? ఒక్కోసారి బ్రాంచ్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ప్రీవియస్ సీట్ కావాలంటే మాత్రం కాదు. ఎందుకంటే మీలాగా బ్రాంచ్ చేంజ్ అయితా అనుకున్నోళ్ళు మీ కాలేజ్ లోపల ఎంతోమంది ఉండొచ్చు. ఈ ఏదైతే నీకు కొత్త బ్రాంచ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితదో, ఆ కొత్త బ్రాంచ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఆ ప్రీవియస్ సీట్ క్యాన్సెల్ అయితే మంచిదే. కానీ క్యాన్సెల్ అవ్వడంతో పాటు ఈ ప్రీవియస్ సీట్‌ని వేరేటోళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి ఏమైతది కదా అంటే ఇబ్బందయితది తర్వాత. కాబట్టి మీకేదైతే బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందో, ఆ బ్రాంచ్ కంటే బెస్ట్ బ్రాంచెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చినా కూడా మీకు మీ కాలేజ్ లోపల రియంబర్స్‌మెంట్ వస్తది. ఓకేనా? లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా మంచిదే గానీ,
ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం మంచి కాలేజ్ మాత్రమే లైక్ మంచి బ్రాంచెస్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ మనకి ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌కి సంబంధించి 15థ్ ఆగస్ట్ 2026 రోజు సీట్ అలాట్‌మెంట్స్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, మనకేదైతే కాలేజ్ లోపల సీట్ వస్తదో లైక్ ఏదైతే బ్రాంచ్ లోపల సీట్ వస్తదో మన కాలేజ్ లోపల మనం ఆ బ్రాంచ్‌కి వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీ కాలేజ్ లోపల ఏదైతే కొత్త బ్రాంచ్ లోపల సీట్ వస్తదో ఆ కొత్త బ్రాంచ్‌కి పోయి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని చూపెట్టి బ్రాంచ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మరి బ్రాంచ్ చేంజ్ చేసుకోకపోతే ఏమైతదిగా అంటే రిపోర్టింగ్ చేస్తే బెస్ట్. రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సెల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మీ కాలేజ్ లోపల ఇంటర్నల్ స్లైడింగ్‌కి మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొనుంటే బ్రాంచ్ చేంజ్ అయిందా లేదా అని చెప్పి 15థ్ ఆగస్ట్ 2026 రోజు చెక్ చేసుకోరి. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అయితే 16థ్ ఆగస్ట్ రోజు, 17థ్ ఆగస్ట్ రోజు టైమ్ ఉంటది. మీ కాలేజ్ లోపలనే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. ఓకేనా? వెబ్ ఆప్షన్ లోపల లైక్ మనకు వెబ్‌సైట్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కొత్త బ్రాంచ్ లోపల మీరైతే సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని సబ్మిట్ చేసి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఫర్దర్‌గా తెలంగాణ ఎబ్సెట్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తే మనం మన ఛానల్ లోపల వీడియో చేసుకుంటాం. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ కూడా ఇచ్చిరన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో, మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఇంటర్నల్ స్లైడింగ్ కోసము ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయని చెప్పి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపెడతది. సో, మీ పర్టిక్యులర్ కాలేజ్ లోపల మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకేందంటే కాలేజ్ నేమ్ ఇచ్చిర్రు. ఓకేనా? సో, కాలేజ్ రీజియన్ ఇచ్చిర్రు. కాలేజ్ టైప్ ఇచ్చిర్రు. ఓకేనా? ఇందులోపల మీరేంది కదా అంటే చెక్ చేసుకోవచ్చు బ్రో. సో, ఇప్పుడేంది మీ కాలేజ్ సపోజ్ ఏ కాలేజ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనకు కాలేజ్ పేరేంటిది? అవంతి సైంటిఫిక్ టెక్ అని చెప్పి ఉన్నది. ఈ కాలేజ్ లోపల మీరనుకున్న బ్రాంచ్ లోపల వేకెన్సీ ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏమున్నది సిఐబి లోపల ఉంది. ఓకేనా? సివిల్ ఇంజినీరింగ్. అండ్ ఇక్కడ మనకి సీఎస్‌డి లోపల కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, డాటా సైన్స్. ఓకేనా? అండ్ ఇంకొకటేందంటే మనకు సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సీఎస్ఎం ఉన్నది. అండ్ ఆఫ్టర్ దట్ ఈసీఈ ఉన్నది. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ త్రిబుల్ ఈ ఉన్నది. మెకానికల్ ఉన్నది. సో, ఇక్కడ ఏంది కదా అంటే మీ పర్టిక్యులర్ కాలేజ్ లోపల నువ్వనుకున్న బ్రాంచ్ లోపల ఓకేనా? ఈ పర్టిక్యులర్ కాలేజ్ లోపల నువ్వనుకున్న బ్రాంచ్ లోపల మీ కేటగిరీ లోపల సీట్ ఉందా లేదా చూసుకో. ఓకేనా? సపోజు నువ్వు బీసీడీ అయినావనుకో. బీసీడీ బాయ్ అయినావనుకో, బీసీడీ జనరల్ లోపల సీట్ ఉందా లేదా చూసుకోవాలి. బీసీడీ జనరల్ లోపల 2 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా? ఆఫ్టర్ దట్ బీసీఏ జనరల్ చూసుకుందాం. 3 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఎస్సీ లోపల జనరల్ అన్‌రిజర్వ్డ్ 2 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇట్లా ఏంది కదా అంటే మీరనుకున్న బ్రాంచ్ లోపల, మీ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయని చెప్పి చూసుకోరి. చూసుకొని వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోరి. ఓకేనా? ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ప్రీవియస్ సీట్ క్యాన్సెల్ అయితదో అదొకసారి గుర్తుపెట్టుకోరి. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మీకేదైతే కొత్త కాలేజ్‌లో సీట్ వస్తదో లైక్ కొత్త బ్రాంచ్ లోపల సీట్ వస్తదో, ఆ కొత్త బ్రాంచ్ లోపల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయిర్రి. ఆఫ్టర్ దట్ ఆఫ్‌లైన్‌ల కాలేజ్ లోపల కొత్త బ్రాంచ్‌కి పోయి రిపోర్టింగ్ చేసేసేయాలి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం వీడియో చేసుకుందాం. కాబట్టి ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.